నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఈ ఆగస్ట్ నెలలో తులారాశి వాళ్ళకి గ్రహస్థితి అన్నది ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో గ్రహస్థితి తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం చూస్తే, ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం. గ్రహ సంచార వీక్షణంలో తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే లాభస్థానంలో వాళ్ళకి శుక్రుడు, బుధుడు, రవి చేరటం. అంటే ఈ రవి వీళ్ళకి ఏమయ్యారంటే దశమ స్థానంలో ఉంటాడు రవి, తర్వాత మళ్ళీ ఏకాదశ స్థానంలో కూడా వస్తాడు, అంటే ఆగస్టు మాసంలో మధ్యలో. అందువల్ల ఇక్కడ 6వ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల లాభస్థానంలో ఉండే శుక్రుడు, బుధుడు, రవి యొక్క స్థితిగతుల వల్ల వాళ్ళకి ఆదాయపరంగా గణనీయంగా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆదాయం బాగా పెరుగుతుంటుంది. అంటే వీరు చేసే వృత్తిలో విశేషంగా రాణించటం, వ్యాపారవేత్తలకి గణనీయమైన లాభాలు. అలానే ఏ ప్లాన్ చేసినా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ నిర్ణయాలతో పాటు ఉద్యోగపరంగా ఉండే వ్యక్తులందరికీ కూడా ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉంటాయి. ఏమిటి అంటే దిస్ ఈజ్ ద గోచారం అంటారు. అంటే నిజాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యమైన విషయం గోచారంలో, రాశిఫలాల్లో. 6వ స్థానంలో తులారాశి వాళ్ళకి రాహు మంచివాడు, లాభంలోకి వస్తున్నాడు. ఇక్కడ లాభంలో అంటే శుక్రగ్రహం లాభంలోకి రావటం, సింహరాశిలో సంచారం చేయటం, అలానే బుధుడు సంచారం చేయటం వల్ల కూడా, శుక్రుడు సంచారం చేయటం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయంటే వివాహ ప్రయత్నాలు వాళ్ళకి అమలవుతాయి. అంటే స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహ సంబంధం అనేది చూడాలనుకునే వ్యక్తులందరూ కూడా ఈ మాసంలో, ఆగస్టు మాసంలో చూసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మంచి సంబంధం వస్తుంది. మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, గణనీయంగా కొన్ని మార్పులు జరగటం, ఉద్యోగపరంగా కూడా ఎదురు చూసే వ్యక్తులందరికీ కూడా ఉద్యోగం దొరికే అవకాశాలు. అంటే నిరుద్యోగులు ఉంటారు, ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటుంటారు, అలాంటి వ్యక్తులందరూ కూడా ప్రయత్నాలు వాళ్ళకి అమలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొత్త వ్యాపారాలని కూడా ప్రారంభం చేయొచ్చు, దాని తప్పేమీ లేదు. కానీ తక్కువ పెట్టుబడితోటి మటుకు వ్యాపారాన్ని కొనసాగించాలి. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి అష్టమ స్థానంలో గురువు బాగలేదు కాబట్టి వాళ్ళకి తక్కువ పెట్టుబడితోటి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. దానితో పాటు అంటే బుధుడు బాగున్నాడు కాబట్టి వ్యాపారం ప్రారంభం చేయమంటున్నాం మనం. కానీ గురువు బాగలేదు కాబట్టి అతి తక్కువతోటి మనం ఆలోచన చేసి ప్రారంభం చేయాలని అర్థం. అందరినీ కూడా సంప్రదించి అందరి యొక్క సంప్రదింపులు తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. దానితో పాటు వీళ్ళకి ముఖ్యంగా గ్రహస్థితిని చూసినట్టయితే అష్టమ స్థానంలో కుజుడు. వాహన ప్రమాదాల విషయంలో కానీ, కోర్టు సమస్యలు కానీ, వివాదాలు కానీ, తగాదాల విషయాలకు వెళ్లకుండా ఉండటం అనేది మంచిది. అంటే కాంప్రమైజింగ్ ఈజ్ బెస్ట్ పాలసీ. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది ఉండకుండా, విభేదాలు లేకుండా, బంధువులతో కానీ స్నేహితులతో కానీ, అన్నదమ్ముల మధ్యలో వైవిధ్యాలు రాకుండా, వైరం రాకుండా, అలానే బంధువులతోటి కూడా వైరం రాకుండా, గొడవలు తగాదలు డిస్ప్యూట్స్ రాకుండా ఉండటానికి కొద్దిగా వాళ్ళకి లౌకిక తత్వంతో, లౌకిక భావంతో ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది ఇక్కడ. అంటే లౌకిక భావం అంటే ఏమిటి? వాళ్ళు చెప్పిన మాటల్ని మనం ఓకే అనుకోటి ముందుకు వెళుతూ ఉండాలని అర్థం. అంటే వాళ్ళ మధ్యలో మనకి అండర్స్టాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మధ్యవర్తిత్వం అనేది మంచిగా పనికిరాదు. అంటే లేనిపోని వాటికి మనం తలదోర్చకూడదు, గొడవలు అనేది జరగకుండా ఉండటం అనేది చాలా మంచిది. కోర్టు సమస్యలు అంటే కోర్టు వరకు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకూడదు. ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడు ఇలాంటి ఫలితాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అష్టమ స్థానంలో కుజుడు యొక్క ఫలితం వల్ల ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్త పడి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. అంటే ప్రతిదాన్ని కూడా కొంత ఆచితూచి అడుగు వేసి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ అష్టమ స్థానంలో ఏదైతే కుజుడు యొక్క ఫలితం వల్ల కూడా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు, అంటే లంగ్స్ సంబంధించిన విషయాల్లో కానీ, సైనస్ సంబంధించిన విషయాల్లో కానీ, అలానే రుణ బాధల విషయంలో
జాగ్రత్త ఉండాలి. అంటే రుణాలు కొన్ని బాధించే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. అంటే గతంలో ఏదైతే మనం రుణాలు తీసుకున్నామో అలాంటి ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే కార్యాలు కొద్దిగా లేటుగా జరుగుతుంటాయి. అయితే మనం ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా లేటు జరిగే అవకాశాలు ఉంటాయి. లేటు జరిగినా కూడా శుక్రగ్రహం యొక్క బుధగ్రహం యొక్క అనుకూలత వల్ల లేటు జరిగినా కూడా కాలయాపన జరిగిన జాప్యం జరిగినా కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దాని విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే గౌరవ మర్యాదలకు కొంత లోటుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అగౌరవం పడే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు, కుటుంబంలో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. ఆటంకాలు జరిగినా కూడా ధనప్రాప్తి, వస్తుప్రాప్తి, ధనప్రాప్తి, అలానే గృహంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, కొంత బంధుమిత్రులతోటి లౌకిక జ్ఞానంతో ఉండటం వల్ల ఆనందం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ధనం ఖర్చు పెట్టడంలో కొంత పొదుపు పాటించాలి. అంటే మనకి ధన రాబడి రావచ్చు, వచ్చిన తర్వాత దాన్ని పొదుపు చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ. అంటే ఎంతవరకు మితభాషిగా ఉండాలి, మితంగా ఖర్చు పెట్టాలి, మితంగా ముందుకు వెళ్ళాలి. అలానే మనకి 5వ స్థానంలో శని సంచారం అనేది ఉంది. అంటే ఈ తులారాశి వాళ్ళకి తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, అది వక్రగతిలో ఉన్నాడు. అంటే చతుర్థ స్థానం యొక్క ఫలితాలు ఎక్కువగా పడతాయి. అంటే వాహనాలు కొనుగోలు చేయలేకపోవటం, వాహన సౌఖ్యం లేకపోవటం, దానితో పాటు తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా కొద్దిగా శ్రద్ధ వహించడం అనేది మంచిది. అంటే తల్లే కాదు తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కూడా శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది వీళ్ళకి. కానీ ఖర్చు పెట్టడంలో మటుకు కొంచెం మితంగా ఖర్చు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఇక్కడ ప్రయాణాలు, వికారము, కొద్దిగా వాంతులు కావటం ఒకటి. అలానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చాలా మంచిది. అనారోగ్యం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళకి. వాహన ప్రమాదం విషయంలో కానీ అనారోగ్య విషయంలో కానీ కొద్దిగా శ్రద్ధ పెట్టి మనం ముందుకెళ్ళాలి. సుఖము, శాంతి, అలాగే ఇష్టకార్య సిద్ధి, విందు భోజనాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి వాళ్ళకి. ఉద్యోగపరంగా కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రధానంలో కూడా బాగుంటుంది, కానీ ఒక 3 విషయాల్లో వాళ్ళు కొంత శ్రద్ధ పెట్టాలి. డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటి, ఆరోగ్యం ఒకటి, ప్రయాణాలు చేసేటప్పుడు. అలానే బంధుమిత్రులతోటి కొంత వివాదాలు లేకుండా, ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు లిమిటెడ్గా మాట్లాడి ముందుకు వెళ్ళటం అనేది మంచిది. దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిదమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురువుగారు? తప్పకుండా వాళ్ళు శని యొక్క ఆరాధన చెయ్యాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని, అంగారకుడి యొక్క ఆరాధన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకము, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవటం చాలా మంచిది. పనులలో లేటుగా ఉండకూడదు అని అంటే గణపతిని ఆరాధన చేయాలి. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వాళ్ళకి కాలానికి విఘ్నం అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే మనకి విఘ్నం కలగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తే మనకి ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం. తప్పకుండా ఇవి పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మంచి జరగాలని మనం ఆశిద్దాం. చాలా చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం.